ఏం చూస్తున్నారు గాయ్స్? ఈ టైం అనేది తిరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆగదు, ఎవరి కోసం కూడా ఆగదు. ఎవడు సచ్చినా బ్రతికినా, ఎవడెలా పోయినా, ఎవరేమైపోయినా ఈ టైం మాత్రం తిరుగుతూనే ఉంటుంది. ప్రపంచంలో దేన్నైనా ఆపొచ్చు, కానీ పరిగెడుతున్న సమయాన్ని కాలాన్ని ఎవరూ ఆపలేరు. టైం అనేది ఫ్రీయే, కానీ వెలకట్టలేనిది. నువ్వు మహా అయితే వాచ్ కొనుక్కోగలవేమో, కానీ టైంని కొనుక్కోలేవు. అలాగే టైంని యూజ్ చేసుకోవచ్చు. వీడియో చూద్దామని మీరు ఫిక్స్ అయ్యారంటే మీకు ఈ విషయం అర్థమై ఉంటుంది ఈ పాటికి. టైం అండ్ మనీ ఈ రెండు కోసం చాలా ఇంపార్టెంట్ అని. టైంని మనీని ఒకసారి కంపేర్ చేసి చూద్దాం. డబ్బుల్ని మనం చాలా ఆలోచించి నచ్చినట్టు నచ్చిన విధానంలో నచ్చినప్పుడు ఖర్చు పెడతాం. 100 రూపీస్ ఖర్చు పెట్టడానికి చాలాసార్లు ఆలోచిస్తూ ఉపయోగపడేలా ఖర్చు పెడతాం. కానీ అదే టైం కోసం చెప్పాలంటే ఎందుకని? టైం కోసం పెద్దగా ఎవరు ఆలోచించరు. ఎందుకంటే టైం అనేది మన దగ్గర చాలా ఉంటుంది కాబట్టి. ఇవాళ ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది, వారం ఉంటుంది, నెలలు ఉంటుంది, సంవత్సరం ఉంటుంది. నీ మొత్తం లైఫ్లో ఊపిరి ఉన్నంతసేపు నీ దగ్గర టైం ఉంటూనే ఉంది. డబ్బులు అనేవి లిమిటెడ్గా ఉంటాయిగా. బహుశా అందుకేనేమో ప్రతి ఒక్కరూ మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు, ఆచితూచి ప్రవర్తిస్తారు. గైస్, మీకు కూడా టైం చాలా ఉందని అనిపిస్తుందా? ఇలాగే మీరు అనుకుంటే మాత్రం మీరు భ్రమలో ఉన్నట్టే. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరాల క్రితం గౌతమ్ బుద్ధ చెప్పిన మాట ఏంటంటే, మనిషి చేసే పెద్ద తప్పు ఏంటంటే టైం చాలా ఉందని ఆలోచించడం. చాలా మంది డబ్బులు అనేవి టైం కంటే గొప్ప అని అనుకుంటారు, లేదా టైం ఇంకా మనీ రెండు సరి సమానం అని, సేమ్ వాల్యూ ఉంటుందని అనుకుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు సమయం అనేది డబ్బుల కన్నా చాలా విలువైనది, వెలకట్టలేనిది. సింపుల్గా ఒక లాజిక్ ఆలోచించండి. మనం టైంని వాడుకుంటూ, టైంని ఉపయోగించుకుంటూ డబ్బులు సంపాదించవచ్చు. బట్ డబ్బులతో ఏం చేసినా, ఎలా చేసినా టైం అనేది సంపాదించలేము ఎప్పుడు. ఆ తిరుగుతున్న సెకండ్స్ ముళ్ళు వైపు ఒకసారి చూడండి. గడుస్తున్న ప్రతి సమయాన్ని ఉపయోగించుకోవాలి. కొంతమంది రెగ్యులర్గా ఏదైనా చెప్పిన పని చేయకుండా, నాకు టైం లేదు, చేయడానికి నాకంత సమయం లేదు, కుదరలేదు అని ఇలా చెప్పి ఎస్కేప్ అయిపోతుంటారు. గైస్, ప్రతి ఒక్కరికి టైం అనేది సమానంగా ఉంటుంది. ఎలా అయితే ప్యాకెట్లో కార్డ్స్ అందరికీ సమానంగా పంచుకుంటామో, అలాగే దేవుడు కూడా ప్రతి ఒక్కరికి లైఫ్లో టైం అనేది ఈక్వల్గా పంచారు. ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో తెలుసు కదా ప్రతి ఒక్కరికి. తను ప్రతి గేమ్కి ముందు స్టాప్ వాచ్ పెట్టుకొని రన్నింగ్ అండ్ ఫిట్నెస్ కోసం చాలా కాన్సన్ట్రేటెడ్గా టైంని ఎలా యూజ్ చేసుకుంటాడంటే, ఇవాళ తన సక్సెసే మనకి ఆన్సర్ చెప్పింది. అలాగే నీ గోల్ అచీవ్ చేయడానికి నీకున్న టైంని సక్రమంగా యూజ్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు, మార్క్ జుకర్బర్గ్ అండ్ ఇలాన్ మస్క్, వీళ్ళందరూ కూడా సేమ్ ఇలాగే టైం ని ప్రాపర్ గా యూజ్ చేసుకొని చాలా కష్టపడ్డారు. వీళ్ళ మైండ్ లో ఉన్న గోల్ పెద్దది కాబట్టి టైం ని చక్కగా వాడుకొని ఇవాళ సక్సెస్ఫుల్ పొజిషన్ లో ఉన్నారు. టైం అనేది ప్రతి ఒక్కరికి లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది. కానీ నీ లైఫ్ లో చనిపోయాక మాత్రం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ టైం ని చేంజ్ చేసుకునే అవకాశం ఎవ్వరికి ఉండదు. గైస్, టైం ని చీమలు కూడా చాలా అందంగా వాడుకుంటాయి. ఎలాగో తెలుసా? చీమలు చాలా హార్డ్ వర్క్ చేస్తాయి. వింటర్ సీజన్లో ఫుడ్ దొరకదు కాబట్టి సమ్మర్ సీజన్లోనే చాలా కష్టపడి ఫుడ్ సంపాదించుకుంటూ, దాచుకుంటూ బ్రతుకుతాయి. ఆ మండే ఎండల్లో వింటర్ సీజన్ కోసం ఫుడ్ దాచుకుంటూ, అంటే స్టోర్ చేసుకొని జీవితం ధైర్యంగా కొనసాగిస్తాయి. చీమలకి బాగా తెలుసు, ఒకవేళ ఇప్పుడు ఈ ఎండాకాలంలో నేను కష్టపడకపోతే, ఫుడ్ దాచుకోకపోతే రాబోయే వర్షాకాలంలో ఆకలితో, ఖాళీ కడుపుతో చచ్చిపోవాల్సి వస్తుందని. ప్రతిరోజు మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండకపోవచ్చు, డబ్బులు యాడ్ అవ్వకపోవచ్చు, కానీ మీ లైఫ్ అకౌంట్లో ప్రతిరోజు 86,400 సెకండ్స్ టైం ఉంటుంది. టైం రోజు యాడ్ అవుతూనే ఉంటుంది మీ లైఫ్లో. ప్రతిరోజు ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకుంటూ ఇలా అనండి, ఇవాళ ఏదేమైనా ఒక్క సెకండ్ కూడా వేస్ట్ అవ్వకుండా బ్రతకాలి, నేను బ్రతికి చూపించాలి, ఇలా అనుకోండి. అలాగే ఒకవేళ మీరు చిల్లరగా బిహేవ్ చేస్తే ఎలాగోలా బ్రతికేద్దాం అని అనుకుంటూ మాత్రం ఉంటే ఇది గుర్తుపెట్టుకోండి, దయచేసి మర్యాదగా వెంటనే మారిపోండి. టైంని ఎంత వీలైతే అంత ప్రాపర్గా ఉపయోగించుకోండి. మీరు మారకపోతే ఈ టైం మిమ్మల్ని మార్చాల్సి వస్తుంది, మార్చేస్తుంది. టైం మిమ్మల్ని మార్చాల్సి వస్తే మాత్రం ఇలా అలా కాదు, మరి బొమ్మ బోకైపోయినట్టు ఎంత పులిలా ఉండేవాడైనా ఈ టైం అనేది పిల్లలా చేసి పక్కకి విసిరేస్తుంది. ఎలా అయితే స్టాక్ మార్కెట్లో తప్పుడు ప్లేస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే మనీ వేస్ట్ అవుతాయో, అలాగే తప్పుడు చోట నీ సమయాన్ని వృధా చేసుకుంటే నీ జీవితంలో భూకంపం రావడం ఖాయం. ఈ వీడియో మీరు ఇక్కడి వరకు చూసారంటేనే అర్థమవుతుంది మీరు లైఫ్లో ఏదో గొప్పగా చేద్దాం అనుకుంటున్నారని. ఆ విషయం నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ యూజ్ టైం, బట్ డోంట్ వేస్ట్ ఇట్.
అండ్ వీడియో నచ్చితే వెంటనే లైక్, షేర్, కమెంట్ చేసి ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా మన ఛానల్ని, ఇప్పుడు దాకా చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇలాంటి మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.